కాబట్టి హృదయంలో ఎవరైతే నిజాయితీగా ఉంటారో దేవుడు మనల్ని కరుణ యొక్క దైవిక వెలుగులోనికి తీసుకురావడానికి అవకాశం ఇస్తాడు. ఆయనే దేవుడు తన వాగ్దానం ద్వారా బాధ్యత వహిస్తాడు. అది అందిన తర్వాత మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం. ప్రియులారా, అప్పటి వరకు కూడా దేవుని యొక్క లేఖనాన్ని మనము ఆచరించాలి. దేవుని యొక్క వాక్య వరుసలో మనం ఉండాలి. ఆయన మాటకి విధేయులుగా ఉండాలి. లోబడే పిల్లలకి శ్రమ ఉండదు, లోబడని పిల్లలకు శ్రమ. కాబట్టి జ్ఞానులు దైవపీఠం యొక్క పవిత్ర అగ్ని ఆరాధించేవారు. దేవుడు అక్కడే, ఆ దేవుడు అగ్నిలే ఉంటాడు. పవిత్ర జ్వాలను గమనిస్తూ ఉండేవారు. దేవుడు సన్నిధి గల దహించు అగ్ని అయి ఉన్నాడని దేవుని యొక్క ప్రేరణతో భూమి నశించిపోవునా అని ఆశ్చర్యపడుతున్నారు. ప్రియులారా, ఇక్కడ జ్ఞానులు వారుగా జన్మించిన వాడు ఎక్కడ? తూర్పున మేము ఆయన నక్షత్రము చూసాం. ఆయన కేకలు వేస్తూ వీధి వీధికి వెళ్ళిన జవాబు లేదు. మనకి కూడా పెళ్లికి జవాబు లేదు, అప్పులు తీర్చడానికి జవాబు లేదు, ఆరోగ్యానికి జవాబు లేదు, మరి ర్యాంకుకి జవాబు లేదు, కొంతమందికి ఉద్యోగాలు లేవు. కారణం ఏంటి? పారంపర్యాచారం వల్ల దేవుని ఆజ్ఞలు నిరర్థకం చేయకూడదు. ఆయన ఎక్కడ? యూదుని రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే మేము తూర్పున ఉన్నప్పుడు ఆయన నక్షత్రం చూసాం, ఆరాధించడానికి వచ్చామని తప్పుడు మార్గంలో నిటారుగా వెళ్ళాలి. వ్యతిరేకేమో దాని పక్కకి పెట్టారు. వడ్డీ తెలుసుకుని తప్పు తెలుసుకుని వచ్చారు. వడ్డీ టక్కన నక్షత్రం కదా, తప్పు తెచ్చుకున్నాను. తప్పు అందరం చేస్తాం, దిద్దుకోవాలి, క్షమించుకోవాలి. ఇందు మూలముగా మీరు నా శిక్షలు తెలుసుకుంటారని దేవుడు మనకి ఏమిచ్చారు? ప్రేమించారు.